కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ప్రభుత్వానికి, మీకు నిజంగా అవినీతి పైన చిత్తశుద్ధి ఉంటే, అవినీతిని పారదోలానని చిత్తశుద్ధి ఉంటే, మొట్టమొదటిగా మీరు అరెస్ట్ చేయవలసింది, యాక్షన్ తీసుకోవాల్సింది, కేసు బుక్ చేయవలసింది ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి పైన మరియు ఈయన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ స్కామ్ లా ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. ఎందుకంటే క్విట్ ప్రోకో నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి, క్విట్ ప్రోకో అనేది నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఈ క్విట్ ప్రోకోలా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు, తప్పించుకునే అవకాశం లేదు. ఈ రోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగినటువంటి స్కామ్ కాదా? కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగింది ఏంటిది? అది మీరు ఇవాళ టెక్నికల్ బిడ్ల మీద అసలు ఎంతమందిని ఎగరగొట్టిండ్రు, ఎంతమంది దానికి టెండర్లు వేసిండ్రు, అది చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పైన ఉన్నది. ఏదో నా దగ్గర అధికారం ఉన్నది, నేను పట్టుకోగలుగుతా, నేను ఏమన్నా చేయగలుగుతా అని చెప్తే ఈ రోజు నడవది. ఈ రోజు ప్రభుత్వం రెండే అంకెలు నేర్చుకున్నది. అమెరికా పోయినప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఎస్ నో ఆల్ రైట్ లెక్క 3.9 4.9. ఇవాళ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటంటే 3.9 4.9 ఈ రెండే అంకెలు రాసుకున్నారు. ఈ రెండు అంకెల చుట్టూ ఈ రోజు 4,364 కోట్ల రూపాయల టెండర్ కి ఎసరు పెట్టిండ్రు. రేపు మూసీలో జరగబోతుంది ఇదే, రేపు మల్లన సాగర్ కాడ ఇంకొకటి ప్రాజెక్ట్ అక్కడ జరగబోతుంది ఇదే, రేపు తెలంగాణ ప్రతిదీ జరగబోయేది ఇటువంటి స్కామ్లే. కాబట్టి ఈ రోజు సుమోటగా పోలీసు లాంటి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రభుత్వాలకు ఒత్తిడిలకు ఈ రోజు లొంగేయాల్సిన అవసరం లేదు. న్యాయం ఏదో న్యాయం పక్క నిలబడాలి. మీకెవరికి నేను బాగా రిటర్న్ లో ఫిర్యాదు ఇచ్చినా, నేను ఈడీ ఆఫీస్ ముందు వీడియో చేసిన, విజిలెన్స్ ఆఫీస్ ముందు చేసిన, నేను ఖచ్చితంగా రేపటిన హైకోర్టుకు పోతా, సుప్రీంకోర్టు పోతా. దీన్ని వదిలే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మీరు